నేను ఈరోజు మీకు మామిడికాయ మటన్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను. దానికి చాలా సింపుల్గా అండి, ఎక్కువగా కాకుండా ఏం వేరే ఐటమ్స్ అన్నీ వేసేయకుండా సింపుల్గా చేస్తున్నాను. ఏంటంటే మామిడికాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. నెక్స్ట్ మటన్ని మనం కాస్త ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టుకుని పెట్టుకోవడం. తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేయడం. ఆయిల్ వేసాం. ఇప్పుడు మిగిలినవన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేద్దామండి. తర్వాత ఆనియన్స్. ఇప్పుడు ఉల్లిపాయ ఇది బాగా వేగాలి కనుక సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ముందు ఉడకబెట్టే దాంట్లో కూడా వేసాం కనుక ఇక్కడ చూసుకుని వేసుకోండి సరిపడినంత. బాగా వేగించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా వేగితే సరిపోద్ది. ఇప్పుడు మటన్ వేసేసుకుందాం మనం. నేను పక్కన ఉడకబెడుతున్నాను కదా, ఆ మటన్ తీసి వేస్తున్నాను. ఎంత కావాలో అంత వేసుకోవడమే. నేను వేసేది ఒక్క మామిడికాయతో చేసే కూర కనుక ఇంచుమించు ఒక పావుకి కొంచెం తక్కువ ఉండొచ్చేమో. ఒక పావు కిలో మాంసం వేసానులేండి, అది పావు ఉండొచ్చు. ఇప్పుడు మాంసం వేగుతున్న టైంలో కారం, సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసాక కాసేపు వేగనిద్దాం. ఇలా బాగా వేగిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని కాసేపు వేపుకుందాం. మటన్తో పాటు మామిడికాయ కూడా కొంచెం వేగనిస్తే టేస్ట్ బాగుంటుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే చాలా వరకు నేను చూస్తుంటుంటాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అవన్నీ వేసి వండుతారు. అలా కాకుండా ఇలా చేసుకుని ఒక్కసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కామెంట్ చేయండి చేసుకున్న తర్వాత. ఇప్పుడు చూడండి, బాగా వేగింది కదా. మటన్ అలాంటి కర్రీస్లో చల్లటి నీళ్లు డైరెక్ట్ వేస్తే ముక్క మళ్ళీ గట్టిపడినట్టు అనిపిస్తుందండి. అందుకని కొంచెం గోరువెచ్చగా నీళ్ళు పెట్టుకుని అవి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వాటర్ కర్రీలో వేసుకుందాం. ఎంత కావాలో చూసి వేసుకోండి. నేను కొంచెం ఉడకబెట్టిన మటనే కనుక తక్కువే వేస్తున్నాను. ఓకేనా? మామిడికాయ మటన్ రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసేయడమే, మనకి కూర రెడీ. ఈరోజు మనకి వాటితో పాటు మటన్ లివర్ ఫ్రై, ఇది మటన్ ఇగురు చేయడానికి మిగిలిన కూర. ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేస్తున్నాను. మామిడికాయ కర్రీ, మామిడికాయ మటన్. ఈరోజు సండే స్పెషల్స్ అండి. ఓకే అండి, బాయ్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.